నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ఎవరికీ చుట్టం కాదు. చాలాసార్లు ఇలాంటి డైలాగులు వినే ఉంటారు. కానీ చట్టాన్ని ఎవరు టచ్ చేయలేరు అన్న డైలాగ్ ఇక వినాల్సి ఉంటుంది. ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా తోస్తే అలా ఎడాపెడా నిర్ణయాలు తీసుకోకుండా ఓ చట్టాన్ని తయారు చేయాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 ఏళ్లలో నలిగిపోయి అత్యంత వివాదాస్పదంగా మారి భూములిచ్చిన రైతులను ముప్పుతిప్పలు పెట్టిన రాజధాని అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. ఇకపై రాజధానిపై మారిపోతుందనే భయం లేకుండా పకడ్బందీగా అమరావతి చట్టం తయారు చేయాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. అమరావతి చట్టం ఎలా ఉంటుంది? చంద్రబాబు ప్లాన్ ఎలా ఉంది? తన మానస పుత్రిక రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ తీరుతో దెబ్బతిన్న రాజధాని అమరావతికి భవిష్యత్లోనూ ఎలాంటి ముప్పు వాటిల్లకుండా పక్కాగా స్కెచ్ వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే సిఆర్డీఏ చట్టంతో రాజధాని ప్రణాళికలను సమర్థంగా తయారు చేసిన ప్రభుత్వం రాజధాని తరలింపు అనే ఆలోచన భవిష్యత్లో కూడా ఎవరికి రాకుండా ఉండేలా, రాష్ట్రానికి అమరావతి ఒక్కటే ఏకైక రాజధానిగా ఉండేలా చట్టం తేవాలని భావిస్తున్నారు. ఢిల్లీ టూర్లో ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీతో ఇప్పటికే తన ఆలోచనలు పంచుకున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి దశ దిశ మారాలంటే అమరావతి చట్టం చేయడం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు చంద్రబాబు. సీఎం ఢిల్లీ టూర్ వెళ్లే ముందు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలోనే గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు రాజధాని చట్టంపై తన ప్లాన్ వివరించారు. దేశంలో అమరావతి లాంటి రాజధానిని కదపాలని గత ప్రభుత్వంలోనే మాత్రమే తొలిసారిగా జరిగిందని వివరించిన బాబు, భవిష్యత్తులో ఎవరైనా రాజధానిని కదపడానికి వీల్లేకుండా దేశంలోనే రాజధానుల కోసం ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలతో రాజధాని కోసం పకడ్బందీ స్కెచ్ రెడీ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. కేవలం ఏపీకి మాత్రమే కాదు, దేశంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరగకూడదని, అమరావతి రాజధాని వివాదం ఒక గుణపాఠంగా మారిందని భావిస్తున్నారు చంద్రబాబు. అమరావతి రాజధాని శాశ్వతంగా అక్కడే ఉండేలా ప్రత్యేక చట్టం చెయ్యడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమనే నిర్ణయానికొచ్చారు చంద్రబాబు. అమరావతిని ఎన్ని తరాలు గడిచినా ఎక్కడికి తరలించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటేనే పెట్టుబడిదారులు వస్తారని, రాష్ట్రం బాగుపడుతుందని భావిస్తున్నారు సీఎం. గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ అమరావతిని గాలికుదిలేయడం వల్ల 2019కి ముందు అమరావతిలో స్థాపించాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో అమరావతితో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనకబడిందనే అభిప్రాయముంది. అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందేది. 5 ఏళ్ల పాటు రాజధాని పనులు పెండింగ్లో పడిపోవడంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా అమరావతిని విడిచి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే భరోసాతో ఆయా సంస్థలు మళ్లీ వద్దామనుకున్నా భవిష్యత్తులో అమరావతిపై ఎలాంటి వివాదం తలెత్తకుండా అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని, వారికి అభయమిచ్చేలా చట్టం చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు వైసీపీ నేతలు ఇప్పటికీ అమరావతిని వ్యతిరేకిస్తుండటం వల్ల ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందనే కారణంతోనే ప్రజలు తమను తిరస్కరించారన్న విషయాన్ని గ్రహించని వైసీపీ నేతలు ఇప్పటికీ 3 రాజధానులకు అనుకూలంగా ప్రకటనలు చేయడం రాజధాని వాసులతో పాటు చంద్రబాబును ఆందోళనకు గురిచేస్తోంది. వైసీపీ సీనియర్ నేత బొత్స, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వంటి వారు అమరావతి వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ స్టాండ్ మారనందున రాజధాని చట్టంతోనే అమరావతికి రక్షణ కల్పించాలని గట్టి నిర్ణయం తీసుకునేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు.